హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను పానీపూరి తయారు చేస్తున్నానండి. బయట బండిలో కొనే కన్నా చాలా బాగుంటుందండి. టేస్టీగా మనం ఇంటి దగ్గరే హెల్తీగా ఇలా చేసుకుందామండి. బయట ఫుడ్ తినే కన్నా ఇంట్లో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. నేనైతే కొంచెము పుదీనా తీసుకున్నానండి, ఒక కట్ట పుదీనా తీసుకున్నాను, కొత్తిమీర కొంచెం తీసుకున్నానండి, ఇంకా 3 పచ్చిమిర్చి తీసుకున్నాను, అల్లం కొద్దిగా తీసుకున్నానండి. తీసుకొని చూడండి, బాగా ఈ పుదీనా అన్నవి ఆకులు తీసుకోవాలండి. చిన్నగా తీసుకొని ఫస్ట్ అన్నీ వాష్ చేసి పెట్టుకోవాలి. ఇంకా బంగాళదుంపలు అయితే 2 తీసుకొని దీన్ని బాయిల్ చేసుకోవాలండి. కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేసుకోవాలి. మిక్సీ కప్పు తీసుకున్నానండి. తీసుకొని అందులో మనము ఫస్ట్ వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీర మొత్తము అందులో వేసుకొని కొంచెం కొత్తిమీర అయితే సరిపోతుందండి. మీరు చేసే పానీపూరీలు బట్టి ఉంటుంది వాటర్. నేనైతే ఒక కట్ట తీసుకున్నానండి. తీసుకొని కొంచెం అందులో చూడండి ఈ మొత్తము పుదీనా వేసుకున్నాక కొంచెం అయితే అల్లం ముక్కలుగా వేసుకున్నాను, కొత్తిమీర కొద్దిగా వేసుకున్నాను, ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి. వేసుకొని మొత్తము కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. మనము సాల్ట్ అయితే తర్వాత టేస్ట్ కూడా చూసుకోవచ్చు, ఎంత సరిపోతుందో అంత మనం వేసే వాటర్ బట్టి చూసుకోవచ్చు. నేనైతే కొంచెం ఇప్పుడు వేసుకున్నానండి. ఈ చింతపండు అయితే మనం చేసే వాటర్ తగినంత వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుందండి. చూడండి, నేనైతే ఒక కట్ట మాత్రమే తీసుకున్నాను పుదీనా, దానికి సరిపోయినట్లయితే వేసుకున్నాను. చూడండి, మొత్తము మిక్సీ పట్టుకున్నాక ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి. ఒక జగ్గుకు సరిపోగా వాటర్ అయితే నేను చేసుకుంటానండి. దాన్ని మొత్తము చూడండి, కొంచెం వాటర్ మనము మిక్సీలో వేసి మొత్తము ఇలా టీ కప్ ఉంటుంది కదా, దీంతో వడపోసుకోవాలండి. వడపోసుకుంటే ఇది మొత్తము ఈ ఆకంతా పైకి ఉండిపోతుందండి, ఇంకా వాటర్ అంతా కిందకు వచ్చేస్తుంది. అప్పుడు బాగుంటుందండి. బయట కొనే విధంగా ఉంటుంది టేస్టీగా. చూడండి మొత్తం ఎలా వస్తుందో చూడండి. ఈ ఆకంతా మనము ఏదైనా కర్రీ చేసినప్పుడు అందులో వేసుకుంటే బాగుంటుంది. వేస్ట్ చేయకుండా కప్పు అయితే నేను వేసుకుంటున్నాను. చింతపండు రసం అంతా తీసుకున్నానండి, ఒక కప్పుకి యాడ్ చేసుకున్నాను. మొత్తం ఒక జగ్గుకి సరిపోగా నేను చేస్తున్నానండి. ఇంకా సరిపోలేదండి కొంచెము, అందుకోసమని కొంచెం సాల్ట్ వేసుకున్నాను. అదేవిధంగా కారం అయితే కొద్దిగా వేసుకోవాలండి. మనము ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోవాలి. నేనైతే 3 పచ్చిమిర్చి వేసాను కనుక కొంచెం కారం అయితే వేసుకున్నాను. మసాలా కూడా ఒక స్పూన్ మసాలా వేస్తే సరిపోతుందండి. మొత్తం ఇలా కలుపుకుంటే పానీపూరి వాటర్ రెడీ అయిపోయిందండి. టేస్టీగా మీరు కూడా ఇలా ట్రై చేయండి. బయట మనం కొనే ఫుడ్ అయితే మంచిది కాదు కదా, మనం ఇంట్లోనే ఇలా నీట్గా చేసుకుంటే బాగుంటుంది. చూడండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకా చూడండి, ఆలు అయితే మొత్తము బాయిల్ చేసినవి ఇలా పెట్టుకున్నాను. కొంచెం మిక్సర్ అండి, చిన్నగా ఉండే మిక్సర్ వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అదేవిధంగా ఒక ఉల్లిపాయ చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది. మొత్తము మెత్తగా కలుపుకోవాలండి. చూడండి, పేస్ట్లా అయ్యే విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఈ మిక్స్ని మాత్రము చిన్నగా ఉండే మిక్సీ ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్. మనం పానీపూరి తినేటప్పుడు అయితే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం అయితే మిక్స్ చేసుకోవాలండి. చేసుకొని ముద్దలా చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. పెట్టుకుంటే మనము తర్వాత పానీపూరి అంతా ఫ్రై అయ్యాక అందులో పెట్టుకోవాలండి ఈ ముద్ద. ఇందులోకి సరిపోయినంత సాల్ట్ అయితే యాడ్ చేయాలి. సాల్ట్ వేసుకొని కొంచెం కారం వేసుకోవాలండి. కారము కొంచెం దీనికి సరిపోగా, ఈ పేస్ట్కి సరిపోగా వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. చూడండి, కావాలంటే పసుపు కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉంటే, లేకపోతే లేదు. నేనైతే స్మెల్ వచ్చేస్తుందని పసుపు వేసుకోలేదండి. ఇంకా కొంచెం ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. ఈ పానీపూరి రెడీ అయిపోతుంది. నేనైతే కొంచెం ఆయిల్ వేసుకొని పానీపూరి ఉంటుంది కదా, అవన్నీ ఇలా ఫ్రై చేసుకున్నానండి. 2 మినిట్స్లో రెడీ అయిపోతుంది పానీపూరి అయితే. చూడండి, మొత్తం ఇలా చేసుకున్నాను. ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసుకున్నానండి. మొత్తం రెడీ అయిపోయి కొద్దిగా చల్లారాక చూడండి, మనము తయారు చేసి పెట్టుకున్నాం కదా, ఆ కూరనంతా ఇందులో వేసుకోవాలండి. చూడండి, మొత్తము ఇలా లోపలికి వచ్చే విధంగా చేసుకొని మనము కూర అంతా ఇందులో పెట్టుకోవాలండి. ఆ కర్రీనంతా పిల్లలకి ఎప్పుడైనా తినాలనిపించేటప్పుడు ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. బయట తినే ఫుడ్ మంచిది కాదు, దుమ్ము ధూళి మొత్తం ఎగురుతుంది కదా ఆ బండిలో తినేది. అదే మనమే ఇంటి దగ్గర ఫ్రెష్గా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చూడండి, మొత్తము అన్ని వాటిల్లో కూడా ఇలా పెట్టుకోవాలండి. కొంచెం కూర పెట్టుకొని ఉంచుకోవాలి. ఫస్ట్ మనం వాటర్ వేసిస్తే మొత్తం నానిపోయి కింద అయిపోతుంది. అలా వేసుకోకుండా మనము తినేటప్పుడు మాత్రమే వాటర్ వేసుకోవాలి. కూర అయితే ఫస్ట్ పెట్టుకున్నా సరే ఓకే, ఏమవ్వదు. వాటర్ మాత్రం మనం తినేటప్పుడు మాత్రమే వేసుకోవాలండి. చూడండి, ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే సూపర్గా ఉన్నది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి.
రోజు ఇలాంటివి చేయమని చెప్తున్నారు. ఈ వాటర్ కూడా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకునేటట్లు మీకు చూపిస్తానండి ఇంకొక వీడియోలో. మనకి ఎప్పుడు తినాలనిపించితే అప్పుడు మనకి తినడానికి అందుబాటులో చూడండి ఈ కొత్తిమీర పుదీనా అందుబాటులో ఉండవు కదా, అందుకోసమని లేకుండా కూడా చేయొచ్చండి. అలా మీకు ఒక వీడియో చూపిస్తాను చూడండి, చాలా టేస్టీగా బాగుంటుందండి. అలా కూడా ఈ పానీపూరి వాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు కూడా చాలా బాగా ఉంటుందండి, పాడవకుండా. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.